మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో అగ్రనేతలను కోల్పోతున్న పార్టీ ఇప్పుడు మరికొందరు పోలీసులకు సరెండర్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో అగ్రనేతలను కోల్పోతున్న పార్టీ ఇప్పుడు మరికొందరు పోలీసులకు సరెండర్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి 37 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి అజ్ఞాతంలో ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యన సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల జిల్లాలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతనిది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సభ్యుడుగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది రామగుండం, పెద్దపల్లి జిల్లా. 2 తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా, ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు. అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఈయన. మొత్తం ఈ మిగతా 34 మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి
నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఈయన. కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన ఆయన. ఇట్లా మొత్తం 34 మంది ఉన్నారు. పేర్లు చదవమని చదువుతాను, మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిండ్రు కాబట్టి పేర్లు చదువు అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఉంది. ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు. వీళ్ళు 8 తుపాకులను మన పోలీసులకు అప్పగించారు అలాంగ్ విత్ 346 అమ్యునిషన్. అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డిబిసి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళొక 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందల జన జీవన స్రవంతులు కలిసేందుకని చెప్పి బయటకు వచ్చింది.